వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఇండస్ట్రీలో మనశంకర్ వరప్రసాద్ గారి కోసం ప్రతి ఒక్కరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్. మరి కొన్ని రోజుల్లో ఆ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రేక్షకుల్లో హైప్ ఆకాశాన్ని అంటిపోయింది. అయితే రాబోయే ట్రైలర్ గురించి, లేకపోతే ఎలా ఉండబోతుంది, ఎలా ప్లాన్ చేశారు, ఎవరు చీఫ్ గెస్ట్, ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో చిరంజీవి గారి సినిమా ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. అలాంటిది ఇంకా రాబోయే ఒకటి రెండు రోజుల్లో మనకి సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా రాబోతుంది. సో ఈవెంట్లో కూడా స్పెషల్గా ఎవరు వస్తున్నారు, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మీతో అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ట్రైలర్ అయితే రేపు రాబోతుందండి. ట్రైలర్కి సంబంధించిన ఈవెంటు ఉంటుందని నేను అనుకోవట్లా. 7వ తారీఖుని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. దాని గెస్ట్ ఎవరు అనేది తర్వాత చెప్తాను నేను మీకు. అయితే ట్రైలర్ విషయానికి వచ్చేసరికి ట్రైలర్ అనేది ఇప్పుడు సినిమాకి చాలా కీలకం. సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉంది అనేదే కదా ట్రైలర్లో చూసేది. ఏంటంటే కథాంశం ఎలా ఉంది, అసలు ఈ మనశంకర్ వరప్రసాద్ ఎవరు, ఎందుకు పండగకు వస్తున్నాడు, పండగకు వచ్చి ఏం చేశాడు, ఇదే సినిమాలో. అసలు ఇప్పటివరకు ఎక్కడా కూడా ఇది రివీల్ కాలేదు కదండి. సాంగ్స్ వరకు వచ్చేసరికి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కలాగా ఉంది. ఒకసారి మీసాల పిల్ల కొంచెం మాస్ లాగా అనిపించిన మాస్ కాదని మీరే క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ శశిరేఖ చాలా పల్లెటూరు వాతావరణాన్ని కంప్లీట్గా తీసుకోవాలి. సో ఇలా చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో స్టోరీ ఎలా ఉండబోతుందండి? ఇది ఒక సస్పెన్స్ కదా. అంటే ఎక్కువ అనిల్ రావిపూడి గారి సినిమాలన్నీ సోషల్ డ్రామాలే ఉంటాయండి. సమకాలీన సమాజంలో మన జీవితంలో ఎదురైన అనుభవాలతో సమాజంలో కనిపించే పాత్రలను తీసుకుని దానికి కాస్త కామెడీ జోడించి సినిమా చేయటం అనేది ఆయన స్టైలు. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అనిల్ రావిపూడి గారి స్టైల్ ఏంటంటే కొద్దిగా ఆ స్టైల్లో ఉంటుంది. అంటే యువి సత్యనారాయణ గారిని, జంజాల గారిని కలుపుకొని అవసరమైతే మధ్యలో బి గోపాల్ కూడా ఎంటర్ అవుతాడు. యువి సత్యనారాయణ, జంజాల గారు, బి గోపాల్, ఇలా ముగ్గురు కలయికలో వచ్చే సినిమాలుగా ఉంటాయి. ఇప్పుడు సర్లేరు మీకెవరు సినిమా చూసాం. సర్లేరు మీకెవరు సినిమా చూస్తే ఏమనిపించింది మనకి? కొద్దిగా ఆ తరహాలోనే మనకి రైల్లో కామెడీ సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి. మరి విజయశాంతితో ఆ మాస్ అపీలు కనిపించింది. ఇలా ఉంటుంది ఇప్పుడు కూడా అనిల్ రావిపూడి గారి స్టైలు. ఒక హీరోని దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటిసారిగా చిరంజీవి గారితో చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆ హీరోకి తగ్గట్టుగానే ఆలోచిస్తాడు ఆయన. ఆలోచించి మరి సెంటిమెంట్ రీత్యా వెంకటేష్ గారిని పెట్టారు. లేదా సినిమా వర్కౌట్ అవ్వాలంటే కొద్దిగా ఇంకో యాడ్ అవుతే బాగుంటుంది అనుకుని ఉండొచ్చు కూడా. లేదా అది ప్రపోజల్ తర్వాత వచ్చి ఉండొచ్చు. కానీ వీళ్ళిద్దరు కలిపి ఒక సినిమా ఒక ఫ్రేమ్లో చూపించడం అనేది గొప్ప విషయం. ఈ కథాంశం ఏముంటుంది ఈ సినిమా అంటే కొద్ది ట్రైలర్ రేపు చూస్తే మనం పాటలు చూసాం కాబట్టి వెంకటేష్ గారి పాట చూసాము, శశిరేఖ చూసాము, మిసల పిల్ల చూసాం. సినిమా ట్రైలర్లో ఏముంటుంది అనేది రేపు ట్రైలర్ వచ్చాక మనకు అర్థమైపోతుంది ఏ స్థాయిలో ఉంటుంది అనేది. అయితే ప్రేక్షకుల్లో ఒక క్వశ్చన్ అయితే మెదులుతుందండి. ఇద్దరు కూడా ఎస్టాబ్లిష్డ్ హీరోస్. వెంకటేష్ గారికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, చిరంజీవి గారికి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళిద్దరిని చూపించినప్పుడు ఫ్రెండ్స్గా ఉంటే పర్వాలేదు, కానీ క్యారెక్టర్ పరంగా చూపిస్తే మాత్రం ఎంత సమవుజ్జి అయినా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే ఈ తేడా వస్తుంది కదా అన్న మాటలు వినిపిస్తున్నాయి. అది హ్యాండిల్ చేయడంలో అనిల్ రావిపూడి గారు సక్సెస్ అవుతారని అనుకుంటున్నారా? ఇది ఫస్ట్ ఏంటంటే ఇది మల్టీ స్టార్ సినిమా కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్ కనిపించాడు. సల్మాన్ ఖాన్ ఇట్లా వచ్చి అటు మెరిపించి వెళ్ళిపోయాడు కదా. ఆ తరహాలోనే హీరోకి ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఎంటర్ అవుతాడు వెంకటేష్, నేను అనుకోవటం. ఎంటర్ అయ్యి ఆపరేషన్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. పాత్ర అంతవరకే. లేదా సంక్రాంతికి వస్తున్న ఆ పాత్రనే కాపు పాత్ర ఉంది కదా, ఆ పాత్ర ఈ పాత్ర అయి ఉండొచ్చు. దానికి సీక్వెల్ టైప్లోనే ప్లాన్ చేసి ఉండొచ్చు కూడా, అట్లా కూడా చేయొచ్చు. ఏదేమైనా ఆ క్లారిటీ రేపు వస్తుంది. కానీ ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం సినిమాలు వాకిట్లో సినిమాల చెట్టు, ఇదే గుర్తొస్తుంది. అంటే అట్లాంటి ప్లెజెంట్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్. ఎందుకంటే అనిల్ రావిపూడి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ బాగా చూపిస్తారు కాబట్టి ఆ ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు ఆ పోల్కుండా ఎందుకు తన్నేవరా అన్నట్టుగా ఇప్పటికీ వైరల్ అది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. ఇందులో కూడా అలాంటిది ఏమన్నా పెట్టారా ఏదేమైనా కానీ ట్రైలర్లో చూస్తే మనకు అంత అర్థం కాదు కాబట్టి కంటెంట్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా హ్యాండిల్ చేశాడు అనేది మనకు అర్థమవుతుందండి. రేపు ట్రైలర్ వచ్చాక మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ఇది ట్రైలర్ సంబంధించిన అంశం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ 7వ తారీఖు అనుకుంటున్నాం. దానికి గెస్ట్ ఎవరు అనేది ఒకటి ఇంపార్టెంట్. బాలీవుడ్ నుంచి వస్తున్నారండి ఎవరైనా? సస్పెన్స్ మాకు చెప్పండి ఫాస్ట్గా. పాన్ ఇండియా హీరో. ఓకే. ఒక పవర్ స్టారు, ఒక మెగాస్టారు,
కలిపి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు వస్తారనేది టాకు. వావ్. సాధారణంగా తనయుడి సినిమాకి తండ్రి వచ్చి హిట్ చేయాలని కోరుకుంటారు. పుత్రోత్సాహంతో మొన్న సాయి కుమార్ గారు వచ్చి నా కొడుకు సినిమాని ఇంత ఆదరించారు, హిట్ చేశారని ఆయన పాపం ఎమోషనల్గా మాట్లాడారు. ఈసారి ఏంటంటే మా నాన్నగారి సినిమా కోసమని రామ్ చరణ్ వస్తున్నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి. ఇక్కడ కొడుకులా వస్తున్నారా లేకపోతే గెస్ట్గా వస్తున్నారా అండి? ఆయన రెండు, ఆయన మెగా పవర్ స్టార్ కదా. మెగా పవర్ స్టార్ అంటే ఇక అటు మరి RRRతో ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు కదా, మరి ప్యాన్ ఇండియా హీరో వచ్చినట్టే కదా. కాబట్టి మెగా పవర్ స్టారు ఈ స్పెషల్ అట్రాక్షన్గా ఈవెంట్లో ఉంటారనేది ఒక టాక్. 7వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. సినిమా 12వ తారీఖు రిలీజ్ అయినా కానీ 11వ తారీఖునే ప్రీమియర్ షోలు పడుతున్నాయి. అదొక ఈవెంట్. తర్వాత బుక్ మై షో కూడా ఆల్రెడీ 15 రోజుల క్రితమే ఓవర్సీస్లో ఓపెన్ అయిపోయింది. అదొక అంశం. ఇక్కడ బుక్ మై షో కూడా ఓపెన్ అయిపోతుంది. టికెట్ రేటు ఎంత పెంచుతారో ఏంటి, మరి అన్ని సినిమాలకి పెంచినట్టు కానీ దీనికి పెంచాలి కదా. అడగబోయే క్వశ్చన్ అదే. ఎందుకంటే ప్రతి పెద్ద సినిమాకి గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఎప్పుడు పెద్ద సినిమా వచ్చినా తెరపైకి వచ్చే మొదటి అంశం టికెట్ విషయం. వెళ్ళటం, సీఎం గారితో మాట్లాడటం, రిక్వెస్ట్ చేయటం, లాలూచి పట్టడం, లాస్ట్ మినిట్లో సస్పెన్స్ లేదా మీ ఇష్టం. ఈ సినిమాకి ఎలా ఉండిపోతుందండి? ఈ సినిమా కూడా పెంచుకుంటారు. ఎందుకంటే పెంచకపోతే కలెక్షన్స్ రికార్డు ఉంటుంది కదా, అది వీక్ అవుతుంది, మనకి యాడ్ అవుతుంది. ఇప్పుడు కూడా ఒక సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత, మెగాస్టార్ చిరంజీవి ఇంత సినిమా, మనశంకర్ ప్రసాద్ ఇంత కలెక్ట్ చేసిందన్న ఫిగర్ ఉంటుంది కదా, చూసారా? ఆ ఫిగర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పోటీ పడుతుంటారు, ఒక హీరో పోటీ పడుతుంటారు. ఉదాహరణకి బాలకృష్ణ గారితో పోటీ పెట్టుకుందాం. అఖండ 2కి ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ ఎంత వచ్చింది, మనశంకర్ ప్రసాద్కి ఎంత వస్తుంది, ఇది ఉంటుంది ఇప్పుడు కూడా. ఇది వాళ్ళకి అవసరం కూడా, ముఖ్యంగా ఫ్యాన్స్కి అవసరం. మా హీరో సినిమా ఇంత వసూలు చేసింది అనుకుంటారు కాబట్టి ఫ్యాన్స్కి చాలా అవసరం. అందుకోసం కూడా తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రీమియర్ షోలు వేసుకుంటూ ఆ షోలకి రేట్లు పెంచుకుంటూ రిలీజ్ చేయడం అనేది తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి అనివార్యం అయిపోయింది. అది దాన్ని ఎవరు నివారించలేరు కూడా. అదండి. సో ఏదేమైనా పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారని అంటారా సినిమా విషయంలో? 100%. ఎందుకంటే ఎన్ని సినిమాలు ఉన్నా కానీ ఇవాళ పెద్ద హీరో సినిమాలు ఏంటంటే ప్రభాస్ సినిమా, చిరంజీవి గారి సినిమానే అవుతుంది. ఇక రవితేజ గారు ఏంటంటే ఆ తర్వాత వచ్చే సినిమా కాబట్టి, 13వ తారీఖు వచ్చే సినిమా కాబట్టి దానికి పెంచుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పెంచాల్సిన అవసరం లేదు. ఇక ఆ 4 హీరోలకు సినిమాల వరకు పెంచుకుంటారు. యంగ్ హీరోస్లో మిగతా పవర్ స్టార్ కానీ, లేకపోతే మెగా పవర్ స్టార్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కానీ ఇట్లాంటి వాటికి పెంచుకుంటారు. డిమాండ్ ప్లస్ క్రేజ్ కూడా. అంతే, క్రేజ్ వల్ల, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.